లక్షట్పేట్ సర్కిల్ పరిధిలోనే బదిలీపై వెళ్తున్న సీఐ అహ్లం నరేందర్ కు ఘనంగా వీడ్కోలు సమావేశం. స్థానిక లక్షట్పేట్ మున్సిపాలిటీలో కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ రత్నపురం ప్రకాష్ పాల్గొన్నారు. వారితో పాటు మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోదర్ రావు, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేష్ పాల్గొన్నారు. వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించినటువంటి స్థానిక లక్షట్పేట్ సర్కిల్ ముగ్గురు ఎస్ఐలు, అలాగే వారితో పాటు ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొని సీఐ నరేందర్ కు శాల్వాతో పుష్పగుచ్చాలతో సన్మానించారు. బదిలీపై వెళ్తున్నటువంటి సీఐ అల్లం నరేందర్ మాట్లాడుతూ, నిబద్ధతతో క్రమశిక్షణతో మనం ఉన్నన్ని రోజులు మనకు 100 మంది తోడ్పాటును ఉన్నంత బలం మనకు ఉంటుందని, మనపై స్థాయి అధికారులు కూడా మనం క్రమశిక్షణతో ఉన్నన్ని రోజులు మనకు వెన్నంటే ఉండి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారని, విధి నిర్వహణలో కావాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ అని, ప్రస్తుతం లక్షట్పేట్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ముగ్గురు ఎస్ఐలు కూడా నాకు ఎంతో తోడ్పాటును ఇచ్చారు. ఇక ముందు కూడా వారు అలాగే కొనసాగి వారు కూడా ప్రమోషన్లో ముందుకు వెళ్లాలని కోరుతున్నానని, అంతేకాకుండా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రత్నపురం ప్రకాష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని, రాబోయే రోజుల్లో కూడా అవకాశం ఉంటే వారి వద్ద కూడా మళ్ళీ విధి నిర్వహణ నిర్వహించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. మంచిర్యాల డబ్ల్యూపీఎస్సీఐ మన నరేష్ గారికి, అదేవిధంగా మా సర్కిల్ ఎస్ఐలకు, ఇక్కడికి వచ్చినటువంటి 3 మండలాల ప్రజాప్రతినిధులకు, ప్రెస్ సోదరులకు, మా స్టాఫ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పనిచేసింది కేవలం 15 నెలలు మాత్రమే. జనరల్గా మా పోలీసులు ఎట్లా చూస్తారంటే మినిమం 2 years అనేది ఫుల్ టైమ్ కౌంట్ చేస్తారు. ఒక 2 years చేసినాము అంటే మనం ఒక పోస్టింగ్ ఫుల్ ఫెయిల్గా చేసి పోతాము అనేది. బట్ నాకు ఇంకో 9 months బాకీ ఉండగానే నేను ట్రాన్స్ఫర్ కాగానే అయినా కూడా ఒక ఫుల్ టర్మ్కు చేసినంత విధంగా మా ఎస్ఐస్ కానీ, మా సర్కిల్ స్టాఫ్ కానీ, సిబ్బంది కానీ ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఫిబ్రవరి 7, 2024 రోజున ఈ యొక్క లక్షట్పేట సర్కిల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 15 నెలలు కానీ 16 నెలలు దగ్గరకు వచ్చింది. ఇంతకుముందు గతంలో నేను ఇక్కడికి రాకముందు సీఏగా చెర్ల వెంకటాపూర్ అంటే భద్రాచలం బార్డర్ ఉంటుంది, చెర్ల వెంకటాపూర్ సీఏగా అక్కడే, అదంతా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వస్తుంది. అక్కడే ఇల్లందు టౌన్గా, తర్వాత అశ్వాపురం అక్కడ మణిపూర్ దగ్గర ఉంటుంది. అక్కడ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వితిన్ 5-6 months ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మన ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు వచ్చి మళ్ళీ ఇక్కడ బెల్లంపల్లి 2 టౌన్ సీఏగా, తర్వాత కాగజ్నగర్ రూరల్గా, అదేవిధంగా రెబ్బల్గా ఈ పోస్టింగ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే 6 పోస్టింగ్ చేసినా చెప్తున్నా అంటే ఆ 6 పోస్టింగ్ చేసిన తర్వాత ఈ 7వ పోస్టింగ్ ఇక్కడికి వచ్చినాక నాకు ఎందుకో ఇక్కడ పనిచేసినప్పుడు ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడ్డది. ఒక ఎమోషనల్గా నాకు ఒక అంటే ఈ లక్షట్పేటలో చేసినప్పుడు చెప్పుడు అదొక ఓన్ అంటే మన బాగా తెలిసిన వ్యక్తుల మధ్య ఏదో నా ఓన్ ప్లేస్, నాకేదో అందరూ తెలిసిన వాళ్ళు నా సొంత ఏరియాలో చేసినంత ఫీలింగ్, నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఈ సర్కిల్ ఏర్పడ్డది. దానికి ఏర్పడడానికి కారణం ఏంటంటే అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా స్టాఫ్ కానీ వీళ్ళందరి యొక్క కోఆపరేషన్ తోటే ఆ విధమైన ఒకటి బాండ్ ఏర్పడడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ 15 నెలల్లో దాదాపు ఒక చిన్న రిమార్క్ కూడా లేకుండా సర్వీస్ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మా యొక్క సుపీరియర్ ఆఫీసర్స్, ముఖ్యంగా మా డీసీపీ సారు, ఏసీపీ సారు వాళ్ళ యొక్క గైడెన్స్, అదేవిధంగా నా దగ్గర ఉన్న స్టాఫ్ మా ఎస్ఐలు కానీ, అదేవిధంగా మా యొక్క మిగతా సిబ్బంది వాళ్ళ వర్క్ కమిట్మెంట్, వాళ్ళ డెడికేషన్, అంతేకాకుండా మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధులు, ప్రెస్టోలు వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తేనే మాకు ఒక వితౌట్ మనకు రిమార్క్ లేకుండా ఒక సాటిస్ఫై తోటి అదే ఇక్కడ మంచిగా మనం ఉన్న రోజులు అయితే ఇన్సిడెంట్ కాకుండా మనం చేసినామనే ఒక మంచి భావనతోటి ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది. సార్ చెప్పినట్టు అదేవిధంగా ప్రమోద్
సిఐ గారు చెప్పినట్టు వాస్తవానికి ఏంటంటే నేను కొంచెం వాలంటరీగా నేనే సార్ దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం నాకు మా పాప ఎడ్యుకేషన్ ఇప్పుడు 10th క్లాస్, అదేవిధంగా నాకు కొంచెం పర్సనల్ పనులు ఉన్నాయి, కొంచెం నేను బ్లూ టైం పెట్టుకుంటా అని చెప్పిన. దాదాపు ఏంటంటే పోలీసుల ప్రజెంట్ పోస్టింగ్ బాగా కాంపిటీషన్ ఉన్నాయి. ఆఫీసర్లు అయినా కూడా పోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది చూస్తారు, నెక్స్ట్ మరి ఏం చూద్దాం అది అని. బట్ నేను పైన ఆఫీసర్లు ఏసీపీ గారు కానీ, డీసీపీ గారు కానీ, సిపి గారు కానీ కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. అరే ఉండొచ్చు కదా, బాగానే జరుగుతుంది కదా, బాగానే చేస్తున్నావు కదా, చూడు ఇంకొక రోజు తర్వాత కాకపోతే చూద్దాం, ఇంకా న్యూ గిట్ల కావాలంటే మీరు లిబరల్ ఇస్తామన్నారు. అంటే ఒక కన్విన్స్ చేసేది, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్విన్స్ చేసేదంటే నాకు వాళ్ళు ఇచ్చిన ఆఫీసర్లు నాకు ఒక వర్క్ను గుర్తించి నాకు ఒక గుర్తింపుని ఇచ్చినందుకు వాళ్ళు గుర్తింపు ఇచ్చిన భావన కలిగి చాలా హ్యాపీ అన్న. అరే సారో లేదు వాళ్ళకి ఇట్లా చేసిండు, ఓకే పోదానంటే నెక్స్ట్ వేరే నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తారు, అదే ఉంటుంది జనరల్గా. అయినా కూడా సారో లాంటి కూడా నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది ఇంతే కాకుండా మనం జనరల్గా ఏంటంటే ఈ వర్క్ మనం ఈ 16